కాపు ఉద్యమకారులకు శాకిస్తూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు మనం చూసాం తుని రైల్ సంఘటన, కాపు ఉద్యమకారులు నిరసన. ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఒక రైల్ దహనం రిలేటెడ్ ఒకటి జరిగింది. అయితే కాపు రిజర్వేషన్స్ గురించి, కాపు హక్కుల గురించి అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేశారు. అయితే ఈ క్రమంలో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు చేశారు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఆ కేసులు అయితే చాలా బలహీనం చేసే విధంగా ముందుకెళ్ళారు. సో న్యాయస్థానాలు కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను కొట్టివేసుకుంటూ తీర్పు చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి చాలామంది కాపు ఉద్యమకారుల మీద అప్పుడు కేసులు కొట్టేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆ కేసులు కొట్టివేయడం మీద అప్పీల్కి వెళ్తున్నారట. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వుల ద్వారా సమాచారం అందించిందట. నిజంగానే ఇది చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కాపు ఉద్యమకారులకు షాకిచ్చే నిర్ణయమే. మరి మళ్ళీ ఈ కేసులను తిరగదోడడం ద్వారా ముద్రగడ పద్మనాభం గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారా? అందరికీ తెలుసు ముద్రగడ పద్మనాభం గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత కోపం ఉంటుందో. ఇంతకుముందు కూడా 14-19 మధ్యలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా లాబూతులు తిట్టారు అని ముద్రగడ గారు చాలాసార్లు ఆవేదన చెందారు. ఇంటి మీదకి వచ్చి పడ్డారు, ఇంట్లో ఆడవాళ్ళని కానీ బూతులు తిట్టారు అని. ఆ తర్వాత కాలంలో సరే ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో అయితే ఉన్నారు. వాళ్ళ కొడుకు కూడా వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆ కేసులను తిరగదోడడం ద్వారా ఎవరినో టార్గెట్ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. అది కూడా కోర్టులు కొట్టివేసిన కేసులను కూడా తిరగదోడుతూ ఉన్నారంటే బహుశా వీళ్ళు రెడ్ బుక్లో రాసుకున్న పేర్లు ఏమైనా ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి అన్న దానికి ఏమైనా లింకులు దొరికినట్లు లేదేమో. ఇప్పుడు ఏకంగా కనుక కాపు ఉద్యమకారుల మీద కోర్టు కొట్టేసిన కేసులను కూడా మళ్ళీ తిరగదోడాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం డెఫినెట్లీ ఎవరినో టార్గెట్ చేయాలని ఎత్తుగడ అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. ఎవరినో టార్గెట్ చేయాలని ఎత్తుగడ. ఎవరు వాళ్ళు? సరే వీళ్ళు అప్పీల్కి వెళ్తారు. ప్రభుత్వమే అప్పీల్కి వెళ్ళింది కాబట్టి న్యాయస్థానాలు కూడా ఏవైనా దీనికి అలో చేస్తాయేమో. అదే జరిగితే మళ్ళీ ఆ విచారణ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది మచ్ ఇంట్రెస్టింగ్. చూడాలి అసలు ఎవరిని టార్గెట్గా చేసుకొని అప్పీల్కి వెళ్తున్నారన్నది ప్రధానంగా తేలాలి. అఫ్కోర్స్ లేండి, వెరీ సూన్ ఆ విషయం కూడా క్లియర్ అవుతుంది ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అని.